అబ్బాబ్బా, ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టెన్షన్ అయితే తట్టుకోలేకపోతున్నా. ఏదేం చేయొచ్చు అది ఈ టెన్షన్తో మాత్రం పోయేట్టుగా ఉన్నా. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క రకంగా జరుగుతుంది. చూస్తూ మైండ్ పోతుంది. అసలు 120 రన్లు డిఫెండ్ చేయడం అంటే అబ్బబ్బబ్బా, అసలు ఊహించలే. ఎట్లుందంటే మండిపోతుంది. రెడీగా ఉండండి, రేపే ఈ వీడియో వెంటనే పోస్ట్ చేస్తాను. అసలు అనుకోలేదు ఈ వీడియో పెట్టాలని, కానీ ఎందుకో లాస్ట్ మూమెంట్లో ఫైనల్ 3 ఓవర్స్లో వీడియో తీద్దామనిపించింది. సో వీడియో తీసా. బాల్ యార్కర్ పడింది. అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత దూరం వస్తుంది. ఇంతవరకు మేల్కొని చూసే వాళ్ళందరికీ మంచి గేమ్ పిచ్చ హీట్ వచ్చింటుంది. ఆ టెన్షన్కి, ఈడ సస్పెన్షన్కి, క్యాచ్ మిస్లకి అబ్బా. ఫస్ట్ టైం ఒక వీడియో కాకుండా నార్మల్ వేరే వీడియో పెడుతున్నా. చూద్దాం ఎలా రెస్పాన్స్ వస్తుందో. అది మన ఇండియా పాకిస్తాన్ హైలైట్ ఓల్టేజ్ మ్యాచ్. లాస్ట్ 3 balls 16 runs. చూద్దాం. స్కూప్ ఆడాడు. 4 పోయింది. 2 balls కి 12 runs కొట్టాలి. ఇంకా ఏమవుతుందో చూడాలి. అబ్బా, ఓవర్లో సిరాజ్ నో బాల్ వేసినప్పుడు అబ్బా తట్టుకోలేకపోతుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే నిప్పుల కింద కూర్చొని చూసినట్టే ఉంటుందేమో ప్రతిసారి. 2022 వరల్డ్ కప్లో అదే జరిగింది. 2024లో కూడా అదే జరుగుతుంది. ఒక్క బాల్లో ఏమవుతుందో. కమాన్ బయట 4 పోయింది. అసలుకి 1 ball 8 runs కొట్టాలి. గుడ్ బాల్ వేస్తే చాలు. ఇంకా అసలుకి ఎంజాయ్ చేసుకోవద్దు. ఇంకా ఒక బాల్ ఉంది. ముందే దరిద్రంని జేబులో పెట్టుకొని తిరిగే వాళ్ళం. కమాన్. మధ్యలో కామెంటరీ కూడా వినిపిస్తుంటుంది. పట్టించుకోవద్దే ప్లీజ్, ఇగ్నోర్ చేయండి. 1 ball 8 runs. లాస్ట్ బాల్ యార్కర్. ఇంత లో స్కోరింగ్ మ్యాచ్ని డిఫెండ్ చేయడం అసలుకి ఎవరి వల్ల. 2014 తర్వాత ఇదే హైయెస్ట్ లో స్కోరింగ్ డిఫెండింగ్ మ్యాచ్. ఈ వీడియో ఇలాగే రాలో పోస్ట్ చేస్తా. ఏమి యాడ్ చేయను, జస్ట్ ఇంతే. నేను మాట్లాడింది అంతే, రాగా పోస్ట్ చేస్తా. అస్సలు అనుకోదు ఇది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతసేపు మ్యాచ్ చూస్తే ఇంత హై వోల్టేజ్లో ఉంటుందని. అసలు 120 డిఫెండ్ చేయడం అంటే ఇట్స్ రిటిక్యులస్. ఎంతసేపు వెయిట్ చేసినందుకు చాలా హాట్ అప్పుడప్పుడు ఇలాంటి పదాలు వాడాలనుకుని చూస్తా, కానీ అవి రావు. సో ఇగ్నోర్ చేసేయండి. చాలా అనిపించింది అసలు వెయిట్ చేసినందుకు. బాల్ టెన్షనే. సో ఫస్ట్ టైం ఒక కామెడీ వీడియో కాకుండా నార్మల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. టీవీ కొద్దిగా బ్లర్గా వస్తుంటుంది, అడ్జస్ట్ అయిపోండి. మ్యాచ్ ఆల్రెడీ చూసింటారు అనుకుంటా. వెంటనే పోస్ట్ చేసేస్తా.